వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. పాపం కేటీఆర్ బావమరిది కారు దిగి చేయందుకున్నారు. అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది. ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. అధికారం ఉంటేనే నిలిచే బంధం అని వగచడమే మిగిలింది ఆయనకు. పార్టీ ఓటమి తర్వాత కేటీఆర్ నోటి దురుసు పెరిగింది. గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పైనే కాదు, ఓటమి తర్వాత పార్టీ వదిలిపెడుతున్న వారిపై కూడా ఆయన ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు, ద్రోహులంటూ నిందిస్తున్నారు. అయితే తాటాకు చప్పుళ్ల లాంటి ఆయన దూషణలకు, బెదిరింపులకు ఎవరూ వెరిచి వెనకడుగు వేయడం లేదు. వలసల దారి వలసలుగానే ఉంది. ఒక్క కేటీఆర్ మాటలు మాత్రం రీసౌండ్లా ఆయనకే అందరికంటే గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతో అధికారంలో ఉండగా పార్టీ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్ రాజకీయ వ్యూహమే ఇప్పుడు రివర్స్లో పార్టీని ఖాళీ చేస్తున్నట్లు కేటీఆర్కు అవగతం అవుతోందా అంటే నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. సరే, పార్టీ నేతలు సిట్టింగులు మారుతున్నారు. సరే, స్వయాన బంధువులు కూడా బంధుత్వానికి బై బై, పార్టీకి బెబ్బే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కండువా కప్పుకుంటూ కారు దిగిపోవడానికి ఆయన ఎలా జీర్ణించుకుంటారో పాపం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తాజాగా కేటీఆర్కు స్వయాన బావమరిది అయిన యడ్ల రాహుల్ రావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. తన భార్య సోదరుడు, పైగా బావ అధికారంలో ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న రాహుల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఏ విధంగా చూసినా కేటీఆర్కు చెప్పుకోలేని పరాభావంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పైగా రాహుల్ రెడ్డికి కాంగ్రెస్ గూటికి చేర్చింది అసెంబ్లీ ఎన్నికల ముందు కేటీఆర్తో విభేదించి కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్న మైనంపల్లి హనుమంతరావు కావడం మరింత ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కారు దిగి వెళ్ళిపోతున్న నేతలను నిలువరించడంలో ఘోరంగా విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పార్టీ వదిలిపెడుతున్న వారిపై దోషణలకు దిగుతూ ద్రోహులు, అవకాశవాదులు అంటూ నిందిస్తున్న కేటీఆర్ ఇప్పుడు తన బావమరిదే బీఆర్ఎస్కు జల్లకొట్టి కాంగ్రెస్ పంచున చేరడం ఎలా చూసినా తట్టుకోలేని అవమానంగానే పరిశీలకులు చెబుతున్నారు. పార్టీ మారకుండా సొంత బావమరిదిని నిలువరించలేని కేటీఆర్ పార్టీని ఏం కాపాడుతారంటూ కేటీఆర్ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కేటీఆర్ వైఫల్యాలపై అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.